హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో అసలు ఏఐ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని రిప్లేస్ చేసిద్దా లేదో క్లారిటీ అయితే తెచ్చుకుందాం. సో, మనం రీసెంట్‌గా విన్నది ఏంటంటే దేర్ ఆర్ న్యూ మోడల్స్ ఇన్ ద మార్కెట్ లైక్ డీప్‌సీక్ అని, క్వెన్ అని దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ అండ్ వి స్టార్టెడ్ హియరింగ్ ఎ న్యూ వర్డ్ కాల్డ్ ఏజెంట్. సో, మనం రీసెంట్‌గా అబ్జర్వ్ చేస్తుంటే కొత్తగా ఏజెంట్ అనే వర్డ్ అయితే బాగా ఫేమస్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈవెన్ ఇన్ జుకర్బర్గ్ ఇంటర్వ్యూ హి సెడ్ దట్ ఏఐ ఏజెంట్ విల్ రిప్లేస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అని. సో, బేసిక్‌గా అసలు ఏజెంట్ అంటే ఏంటో సింపుల్ లేమన్ టర్మ్స్‌లో తెలుసుకుందాం. దెన్ వి విల్ డిస్కస్ హౌ దిస్ ఏజెంట్ విల్ ఎఫెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అనేది చూద్దాం. సో, బేసిక్‌గా ఏజెంట్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఒక ఏజెంట్ అంటే ఇట్ హాస్ ఎ మోడల్. సో, దానికొక మోడల్ ఉంది. మోడల్ అంటే లెట్ బి చాట్‌జీపీటీ, డీప్‌సీక్ ఏదైనా ఒక మోడల్ ఉంది. ఆ మోడల్‌కి వి ప్రొవైడ్ సమ్ టూల్స్ అన్నట్టు. సో, ఇక్కడ టూల్స్ అంటే ఏంటంటే సమ్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్ సమ్ టాస్క్. సో, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్‌గా దేర్ ఈస్ ఎన్ ఎస్‌క్యూఎల్ ఏజెంట్. సో, ఈ ఎస్‌క్యూఎల్ ఏజెంట్ పని ఏంటంటే నువ్వు ఒక జనరల్ ఇంగ్లీష్‌లో క్వెషన్ అడిగితే ఆ క్వెషన్ బేస్డ్‌గా డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసి నీకు కావాల్సిన ఫార్మాట్‌లో ప్రొవైడ్ చేయాలి. సో, ఇది మన ఏజెంట్ యొక్క రోల్. ఫర్ ఎగ్జాంపుల్, సో, ఈ ఏజెంట్‌కి మనం చాట్‌జీపీటీ మోడల్ ఇచ్చామనుకో. ఈ చాట్‌జీపీటీ మోడల్‌కి నేను కొన్ని టూల్స్ ఇచ్చా. ఏం టూల్స్? నేను అడిగిన ఇంగ్లీష్ క్వెషన్‌ని దాన్ని ఎస్‌క్యూఎల్‌గా కన్వర్ట్ చేసి, ఆ ఎస్‌క్యూఎల్‌ని నువ్వు మళ్ళీ డేటాబేస్‌లో రన్ చేసి, డేటా ఫెచ్ చేసి, దాన్ని నువ్వు నాకు ఆన్సర్ ఏ ఫార్మాట్‌లో అడిగితే ఆ ఫార్మాట్‌లో ప్రొవైడ్ చేయాలి. సో, ఇది మన ఫ్లో జనరల్‌గా ఎస్‌క్యూఎల్ ఏజెంట్ ఫ్లో. సో, ఇక్కడ ఏమైందంటే దేర్ విల్ బి ఎస్‌క్యూఎల్ ఏజెంట్. దానికి డిఫరెంట్ టూల్స్ ఇస్తాం. ఆ టూల్స్ ఏమేమి అవ్వచ్చంటే ఫర్ దిస్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి వన్ క్వెరీ జనరేటర్ టూల్. సో, ఈ టూల్ మెయిన్‌గా చేసే పనేంటంటే నువ్వు అడిగిన ఈ క్వెషన్‌ని ఎస్‌క్యూఎల్ క్వెరీగా కన్వర్ట్ చేస్తది. ఎస్‌క్యూఎల్ క్వెరీ కన్వర్ట్ చేయాలంటే దానికన్నా ముందు అసలు కన్వర్ట్ చేయాలంటే నీకు డేటాబేస్‌లో ఏముందో తెలియదు కదా! ఏం టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్‌లో ఏం కాలమ్స్ ఉన్నాయో తెలియాలి కదా! సో, దేర్ విల్ బి అనదర్ టూల్ ఏంటంటే నీ డేటాబేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయడానికి దేర్ విల్ బి అనదర్ టూల్. సో, ఏం చేస్తాను ఇనిషియల్‌గా, సో, నువ్వు అడిగిన క్వెషన్‌ని మోడల్‌కి పంపించి ఈ మోడల్ విల్ డిసైడ్ విచ్ టూల్ టు కాల్. సో, నువ్వు ఫస్ట్ ఒక క్వెషన్ అడిగావు. నాకు ఈ డేటా కావాలని. నీ మోడల్ ఏం చేస్తదంటే ఐ విల్ ఫస్ట్ ఫెచ్ ద డేటాబేస్ డీటెయిల్స్. సో, ఆ టూల్‌ని కాల్ చేసి నీ డేటాబేస్ డీటెయిల్స్‌ని అయితే ఫెచ్ చేస్తది. నీ డేటాబేస్ డీటెయిల్స్ ఫెచ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం మళ్ళీ మోడల్‌కి పంపించి యూ విల్ ఆస్క్ నువ్వు అడగవు ఇంటర్నల్‌గా వర్క్ అయ్యే ఫ్లో చెప్తున్నా. మళ్ళీ ఏమైందంటే ఇట్ విల్ ఆస్క్ నెక్స్ట్ ఏం చేయాలి? నా దగ్గర డేటాబేస్ డీటెయిల్స్ ఉన్నాయి. క్వెషన్ ఉంది. నెక్స్ట్ పని ఏమై ఉండొచ్చంటే ఉన్న టూల్స్‌లో అది అబ్జర్వ్ చేసి ఏం చేస్తదంటే నా డీటెయిల్స్ ఉంది కాబట్టి ఐ విల్ జనరేట్ ఏ ఎస్‌క్యూఎల్ క్వెరీ అని డిసైడ్ అయ్యి ఆ టూల్‌ని కాల్ చేస్తది. సో, ఇప్పుడేమైంది నీకు డేటాబేస్ డీటెయిల్స్ ఉన్నాయి. క్వెషన్ ఉంది. ఈ రెండిటి బట్టి ఈ టూల్ ఏం చేస్తదంటే ఇట్ విల్ జనరేట్ అన్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. నువ్వు జనరేట్ చేసిన ఎస్‌క్యూఎల్ క్వెరీ కరెక్టో కాదో చెక్ చేయాలి కదా! డైరెక్ట్‌గా డేటాబేస్‌లో అయితే రన్ చేయవు కదా! సో, ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఏం చేస్తదంటే ఇట్ విల్ అగైన్ పాస్ ఇట్ టు ద మోడల్. మోడల్‌కి పంపించి ఇప్పుడు మోడల్ ఏం చేస్తది? ఇంకో టూల్‌ని కాల్ చేస్తది. ఇంకో టూల్ ఏమవ్వచ్చంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింటాక్స్ చెక్కర్ అనుకుందాం. సో, ఈ సింటాక్స్ చెక్కర్ టూల్ ఏం చేస్తదంటే నువ్వు క్రియేట్ చేసిన ఎస్‌క్యూఎల్ క్వెరీ అనేది కరెక్టో కాదో చెక్ చేస్తది. కరెక్టో కాదని జనరల్‌గా డిలీట్ ఆపరేషన్స్ అనేది ఏఐతో చేపియద్దు కాబట్టి ఇది కూడా చెక్ చేసి జనరేట్ చేసిన కోడ్‌లో ఏమైనా డిలీట్ ఉందా? లైక్ డేటాబేస్‌లో ఎంట్రీస్ ఏమైనా డిలీట్ చేస్తుందా చెక్ చేసి యూ విల్ ప్రొవైడ్ ఏ కాంటెక్స్ట్. ఏం కాంటెక్స్ట్? నువ్వు రాసిన ఎస్‌క్యూఎల్ క్వెరీ కరెక్ట్, రాంగ్. కరెక్ట్ అయితే ఇట్ విల్ డైరెక్ట్‌లీ పాస్ టు ద మోడల్. రాంగ్ అయినా ఇట్ విల్ పాస్ టు ద మోడల్. బట్ మోడల్ ఏం చేస్తది? కరెక్ట్ అయితే ఇట్ విల్ గో టు ద అనదర్ టూల్. బట్ రాంగ్ అయిందనుకో ఇట్ విల్ అగైన్ ఆస్క్ ద క్వెరీ జనరేటర్ టూల్ టు జనరేట్ న్యూ క్వెరీ. న్యూ ఎస్‌క్యూఎల్ క్వెరీ క్రియేట్ చేయమంటది. సో, బట్ ఇన్ కేస్ ఇఫ్ ద క్వెరీ ఈస్ కరెక్ట్ నువ్వు జనరేట్ చేసిన ఎస్‌క్యూఎల్ క్వెరీ కరెక్ట్ అయిందనుకో ఇట్ విల్ ఆస్క్ ఇంకో టూల్‌ని అడిగి ఇట్ విల్ రన్ ఆన్ ద డేటాబేస్. డేటాబేస్ నుంచి డేటా వచ్చింది. ఈ డేటాను నువ్వేం చేస్తావు? మళ్ళీ మోడల్‌కి పంపిస్తావు. ఈ మళ్ళీ మోడల్‌కి వచ్చిన తర్వాత ఏం జరిగిద్దంటే బేసిక్‌గా దిస్ మోడల్ నా దగ్గర క్వెషన్ ఉంది. డేటాబేస్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో హావ్ ద ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. నాకు కావాల్సిన డేటా నాకు ప్రొవైడ్ చేయాల్సిన డేటా ఆన్సర్ కూడా ఉంది. సో, దీన్ని ఏ ఫార్మాట్‌లో ప్రొవైడ్ చేయాలనేది డిసైడ్ అయ్యి ఆ ఫార్మాట్‌లో నీకు ఫైనల్‌గా ప్రొవైడ్ చేస్తది. సో, ఎట్ ద మూమెంట్ ఈ ఏజెంట్స్ అనేవి ఇంతే. ఏజెంట్స్‌కి టూల్స్ ఉన్నాయి. నువ్వు అడిగిన క్వెషన్ బట్టి ఏ టూల్ కాల్ చేయాలో డిసైడ్ అయ్యి ఆ టూల్‌ని కాల్ చేసి ఆ రెస్పాన్స్ బట్టి నీకు ఆన్సర్ ఇస్తది. సో, దిస్ ఈస్ ద బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏజెంట్. ఓకే. బేసిక్ ఆర్కిటెక్చర్ అర్థమైంది. బట్ హౌ దిస్ విల్ ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే దానికంటే ముందు వి నీడ్ టు నో 2 డిఫరెంట్ టైప్ దట్ ఈస్ హారిజాంటల్ ఏజెంట్స్ దెన్ వర్టికల్ ఏజెంట్స్. సో, బేసిక్‌గా హారిజాంటల్ ఏజెంట్స్ అంటే ఏంటి? వర్టికల్ ఏజెంట్స్ అంటే ఏంటి? హారిజాంటల్ ఏజెంట్స్ అంటే ఇట్స్ బేసికల్లీ మనం ఫస్ట్ ఇనిషియల్‌గా మోడల్ ఉంటదన్నాం కదా! ఈ మోడల్ అనేది ట్రైన్ అయ్యే డేటా హారిజాంటల్‌గా ఉంటది. దట్ ఈస్ ట్రైన్ చేసే డేటాని ఇట్ ఈస్ వాస్ట్ డిఫరెంట్ డొమైన్స్ ఉంది. లెట్ ఇట్ బి జియో పాలిటిక్స్, లేదా ఇది క్రికెట్, లేదా స్పోర్ట్స్, లేదా లెట్ ఇట్ బి సైన్స్, లెట్ ఇట్ బి కోడింగ్ ఇదంతా డేటా కంబైన్ చేసి వి విల్ ట్రైన్ ద మోడల్. సో, ఇట్లా వాస్ట్ డేటాలో ట్రైన్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ హారిజాంటల్. బట్ వేరేస్ వర్టికల్ ఏజెంట్స్ అంటే ఏంటంటే దానికి ప్రొవైడ్ చేసే మోడల్ అనేది ఈజ్ వర్టికల్లీ ట్రైన్. దట్ ఈస్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద ట్రైన్ అయింది. లెట్స్ సే వి ఆర్ క్రియేటింగ్ అన్ ఏజెంట్ ఆఫ్ మెడికల్. సో, దానికి ప్రొవైడ్ చేసే మోడల్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ట్రైన్డ్ ఆన్
ఏ స్పెసిఫిక్ డొమైన్, మెడికల్ డొమైన్ మీద ట్రైన్ అయి ఉంటది. సో, దీనివల్ల యూజ్ ఏంటి? హారిజాంటల్, వర్టికల్ వల్ల మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే ద సింపుల్ లాజిక్ ఈస్ హారిజాంటల్ మీద యాక్యురసీస్ ఎట్ ద మూమెంట్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. లైక్ ప్రొడక్షన్ గ్రేడ్ యాక్యురసీ అయితే రావట్లేదు ఎట్ ద మూమెంట్ హారిజాంటల్ ఏజెంట్స్‌తో. సో, ఎట్ ద మూమెంట్ ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్ ఆన్ వర్టికల్ ఏజెంట్స్. సో, వర్టికల్ ఏజెంట్స్ అంటే వర్టికల్ మోడల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు వినుంటే ఏంటంటే దేర్ ఆర్ సమ్ మోడల్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్, లేదా సమ్ మోడల్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్, దేర్ ఆర్ సమ్ మోడల్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఎట్ స్క్రిప్ట్ రైటింగ్. సో, ఇవేంటంటే వర్టికల్ మోడల్స్ అన్నట్టు. సో, ఈ వర్టికల్ మోడల్స్ మీద వి స్టార్ట్ క్రియేటింగ్ వర్టికల్ ఏజెంట్స్. అచ్చా! ఓకే. హారిజాంటల్ అర్థమైంది. వర్టికల్ అర్థమైంది. సో, ఫైనల్‌గా అసలు హౌ దీస్ విల్ ఎఫెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో, ఇనిషియల్‌గా ఇది ఎలా ఎఫెక్ట్ చేసిద్దంటే ఫస్ట్ జూనియర్ డెవలపర్ స్టేజ్‌కి ఎఫెక్ట్ చేసిద్ది. ఎందుకు? బేసిక్‌గా ఒక జూనియర్ డెవలపర్ టాస్క్ ఏంటి ఎట్ ద మూమెంట్? వెదర్ ఇట్ బి ఎంఎన్‌సి, వెదర్ ఇట్ బి స్టార్టప్. సో, ఎంఎన్‌సిలో అంటే దేర్ విల్ బి ఫీచర్. ఆ ఫీచర్‌ని డాక్యుమెంట్ చేయడానికి ఒక పని, దాని తర్వాత డెవలప్ చేయడానికి, దాని తర్వాత టెస్ట్ చేయడానికి. అదే స్టార్టప్‌లో అయితే ఇవన్నీ ఒకటే పర్సన్ చేస్తాడు. సో, ఈ ఏజెంట్స్ ఏం చేయగలవు అంటే వీ కెన్ క్రియేట్ డిఫరెంట్ ఏజెంట్స్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ టాస్క్. లైక్ డాక్యుమెంటేషన్ చేయడానికి ఒక ఏజెంట్‌ని మనం అసైన్ చేయొచ్చు. సచ్ దట్ ఈ ఏజెంట్ టాస్క్ ఏంటంటే ఇట్ కెన్ జనరేట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఒక కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆ లాజిక్ కూడా ఒక డాక్యుమెంట్ వేలో ప్రొవైడ్ చేసి కాంటెక్స్ట్ క్రియేట్ చేయడం, అదంతా ఒక ఏజెంట్‌కి ఇచ్చి దెన్ వీ విల్ హ్యావ్ అనదర్ ఏజెంట్ టు డెవలప్ కోడ్. లైక్ కోడ్ రాయడానికి ఒక ఏజెంట్ పెట్టుకోవచ్చు. సో, వీడి పనేంటి? ఆ డాక్యుమెంట్ ఏజెంట్ క్రియేట్ చేసిన రూల్స్ లేదా రిక్వైర్మెంట్స్ బట్టి ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ద కోడ్. జనరేట్ చేసిన కోడ్‌ని టెస్ట్ చేయడానికి ఇంకో ఏజెంట్. సో, ఇలా ఇందాకేమో మల్టీ టూల్స్ అన్నాం. నౌ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఏజెంట్స్. సో, ఈ మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్‌ని హ్యాండిల్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది సీనియర్ డెవలపర్స్ అయితే ఉంటారు ఫ్యూచర్‌లో. సో, ఇప్పుడు మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్ మనం ఇంప్లిమెంట్ చేయగలమంటే చేయగలం. లాంగ్రాఫ్‌లో చేయగలం, క్రూఏలో చేయగలం. సో, డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. వాటితో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఈ ఏజెంట్స్ అనేవి ఎట్ ద మూమెంట్ దే ఆర్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది జూనియర్ డెవలపర్ టాస్క్ అయితే చేయగలవు. సో, రియల్ మాట్లాడుకుందాం, ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. 60% ఆఫ్ జూనియర్ డెవలపర్ టాస్క్స్ అయితే ఈ ఏఐ ఏజెంట్స్ అయితే ఎట్ ద మూమెంట్ చేయగలవు. సో, వితిన్ 2, 3 ఇయర్స్ ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది జూనియర్ డెవలపర్స్ హైరింగ్ అయితే తగ్గిపోయిద్ది. దేర్ విల్ మోర్ హైరింగ్ ఫర్ పీపుల్ హూ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్. ఈ మల్టీ ఏజెంట్స్‌ని హ్యాండిల్ చేసి వాటితో మన కోడ్ జనరేట్ చేయడం గానీ, వర్క్ లోడ్ మొత్తం వాటి బేస్డ్‌గా ప్రొవైడ్ చేపిచ్చి ఫైనల్‌గా చెక్ చేసే పర్సన్స్ ఎక్కువవుతారు. సో, వితిన్ 4, 5 ఇయర్స్ జూనియర్ డెవలపర్స్ అయితే చాలా తగ్గిపోతారు. వాట్ అబౌట్ సీనియర్ డెవలపర్? సీనియర్ డెవలపర్స్ అయితే అంత తొందరగా అయితే జాబ్స్ పోవు. ఎందుకంటే దేర్ ఈస్ మోర్ దెన్ జస్ట్ ఫీచర్ ఇంప్లిమెంటేషన్. జనరల్‌గా ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయాలంటే 40% ఈస్ కోడింగ్. ఆల్ 60% ఈస్ గ్యాదరింగ్ ద ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్. అసలు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఆర్కిటెక్చర్ ఏంటి? ఆప్టిమైజేషన్స్ ఎట్లా చేయాలి? ఇదంతా నాలెడ్జ్ బేస్డ్ ఉన్న పర్సన్స్‌నే ఉంటారు. సో, సీనియర్ డెవలపర్ జాబ్స్ అయితే ఎట్ ద మూమెంట్ పోవు. లైక్ వితిన్ 4 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్‌లో కూడా సీనియర్ డెవలపర్స్ జాబ్స్ అయితే పోవు. బట్ లేటర్ వి మైట్ సీ agents which can automatically create different agents and they can handle different agents. సో, మల్టీ ఏజెంట్స్ కూడా వాటిని హ్యాండిల్ చేయడానికి ఇంకో ఏజెంట్‌ని మనం సూపర్వైజ్ చేసే ఆర్కిటెక్చర్ కూడా రావచ్చు ఫ్యూచర్‌లో. సో, అట్ ద మూమెంట్ జూనియర్ డెవలపర్స్ అయితే మోస్ట్‌లీ వితిన్ 3, 4 ఇయర్స్ జాబ్స్ అయితే తగ్గుతాయి. అచ్చా! సో, జూనియర్ డెవలపర్స్ తగ్గితే ఇప్పుడు కాలేజ్‌లో ఉన్నోళ్ళు ఏం చేయాలి? లేదా ఫ్రెషర్స్ ఏం చేయాలంటే వీ కెన్ డూ 2 థింగ్స్. సో, జనరల్‌గా ఎంఎన్‌సీస్ తీసుకుందాం, స్టార్టప్స్ తీసుకుందాం. సో, ఎంఎన్‌సీస్‌కి ఏం కావాలంటే దే వాంట్ జర్నలిస్ట్. వేరే స్టార్టప్స్‌కి ఏం కావాలంటే ఎక్స్‌ట్రీమిస్ట్. సో, జర్నలిస్ట్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ మీద స్విచ్ అయ్యే పర్సన్ ఉండాలి. లైక్ నువ్వు ఓన్లీ రియాక్ట్ మీద చేస్తా అంటే ఇట్ డజంట్ వర్క్. ఎంఎన్‌సీస్‌లో ఏంటంటే వాడికున్న ఫ్రేమ్‌వర్క్, వాళ్ళు వాడే ఫ్రేమ్‌వర్క్ మీద నువ్వు ఈజీగా అడాప్ట్ అయిపోవాలి కాబట్టి యూ షుడ్ బి ఎ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు స్విచ్ బిట్వీన్ ఫ్రేమ్‌వర్క్స్ ఆర్ టెక్నాలజీస్ యూజింగ్ ఏఐ. ఎలా? సపోజ్ యూ ఆర్ ఏ వెబ్ డెవలపర్. నువ్వు రియాక్ట్ మీదే వర్క్ చేసావు అండ్ దే వాంటెడ్ యూ టు స్విచ్ టు యాంగులర్. నువ్వు ఏఐ వాడి యూ మైట్ ఫైండ్స్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్స్ దట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ కోడ్ బేస్. దాన్ని నువ్వు నాలెడ్జ్ ట్రైన్ చేసుకొని యూ కెన్ అడాప్ట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ క్విక్లీ అన్నట్టు. సో, ఇలా జర్నలిస్ట్ అయ్యి ఏఐ యూజ్ చేసుకుంటూ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ ద ప్రెజెంట్ జాబ్ మార్కెట్ లైక్ వితిన్ 2, 3 ఇయర్స్‌లో. ఇప్పుడే మనం అబ్జర్వ్ చేస్తుంటే ఫ్రెషర్స్‌కి అయితే చాలా జాబ్స్ తక్కువైపోతున్నాయి. జనరల్‌గా ఇంతకుముందు 5, 6 హైరింగ్ చేసే ఒక కంపెనీ కూడా ఇప్పుడు ఓన్లీ 1% 2% హైర్ చేస్తుంది. బట్ వేరాజ్ స్టార్టప్ దగ్గరకొచ్చేసరికి వి నీడ్ సమ్మన్ ఎక్స్‌ట్రీమిస్ట్. ఎక్స్‌ట్రీమిస్ట్ అంటే ఏంటంటే దిస్ గాయ్ నోస్ కంప్లీట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ద స్పెసిఫిక్ డొమైన్. సపోజ్ ఏఐలో తీసుకున్నారనుకోండి. స్టార్టప్‌లో ఏఐలో తీసుకున్నోడు హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, వెల్ దే బి బెనిఫిషియల్ ఆర్ నాట్ ఇదంతా వాడికి తెలిసుండాలి. సో, హీ ఈజ్ లైక్ జనరల్‌గా మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అవన్నీ ప్రతి డైలీ అప్డేట్ ఉన్నట్టు మనం కూడా ఎక్స్‌ట్రీమిస్ట్ అయితే వి నీడ్ టు బి అప్డేట్ విత్ ద స్పెసిఫిక్ డొమైన్ అన్నట్టు. సో, ఎలా చేయాలి ఇదంతా అయితే అప్డేట్స్ ఉన్నాయి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ థింక్ ఈ వీడియోలో మనం ఏఐ ఏంటో చూసాం. ఎలా ఏఐ విల్ ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనేది అయితే చూసాం. So if this video is helpful, please like the video and subscribe to the channel. Thanks for watching guys. Bye bye.